ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్ననే చిరంజీవి గారి బర్త్డే. 7 పొద్దుల వయసులో 75 సంవత్సరాలు అడుగుపెట్టారు. కానీ ఇప్పటికి కూడా అన్నీ తగ్గట్ల. ఆయన నటనలో కావచ్చు, ఆయన ఆహాభావాలు కావచ్చు, ఆయన సేవా కార్యక్రమాలు కావచ్చు. బర్త్డేకి ఎవరికి అందుబాటులో లేకుండా సింగపూర్ వెళ్ళారు. రామ్ చరణ్ గారు వెళ్ళారు. అక్కడ బర్త్డే కొంతమంది సన్నిహితుల మధ్య చేసుకున్నారు. అదే సమయంలో నిన్న రిలీజ్ ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతుందనేది ముందుగానే ప్రకటించి షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 50 to 60% అయిపోయింది. నయనతార హీరోయిన్. తర్వాత దానికి కూడా గారపాటి, సాహు గారపాటి, తర్వాత సుష్మిత కొనిదెల నిర్మాతలు. ఆ సినిమాకి పేరు ప్రకటించడం అందరినీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొనిదెల శివశంకర వరప్రసాద్ అనేది చాలామంది మర్చిపోయారు. కానీ చిరంజీవిగా రూపాంతరం చెందాడు. అంజనీపుత్రుడిగా కొనసాగుతున్నాడు. మరి అదే చిరంజీవి పూర్తి పేరు ఈ రోజున మనశంకర ప్రసాద్ అని అనిల్ రావిపూడి గారు టైటిల్ డిసైడ్ చేశారు. కిందకి పండగకి వస్తున్నాం అంటే పండగకి వస్తున్నారు మనశంకర వరప్రసాద్ అంటే చిరంజీవి గారు పండగకి వస్తున్నాడు అని చెప్పేసి అనిల్ రావిపూడి ప్రకటించడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే బర్త్డే రోజు అది ఇప్పుడు దాకా 157 మెగా ప్రాజెక్ట్ అనేది ఉంది. దాని పేరు మారిపోయింది. మనశంకర వరప్రసాద్ అంటే మనశంకర వరప్రసాద్ పండగకి వస్తున్నాడు. చాలా అనిల్ రావిపూడి గారు మీరు ఏదైతే నేను అభిమానిగా నా జీవితంలో కోరిక కన్నానో ఇన్నాళ్ళు 6 సినిమాలు హిట్ అయినాయి. అందరినీ అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యి మొన్నే భగవత్ కేసరి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు మరలా చిరంజీవి గారితో తీసుకునే సినిమా మీరు ఆశించిన దానికంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పండగ చేసుకుందాం, రికార్డులన్నీ తుడిచిపెట్టిపోతాయి అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్ చెప్తా ఉంటే అనిల్ రావిపూడి నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాడని మనకు అర్థమవుతుంది. అదే సమయంలో వెంకటేష్ గారు కూడా వాయిస్ కూడా వెంకటేష్ గారు ఇచ్చారు. దాంతోపాటు వెంకటేష్ గారు కూడా ఈ ప్రాజెక్టులో ఎంటర్ అవబోతున్నాడు. కట్ చేస్తే చాలా రహస్యాలు ఉంటాయి, సీక్రెట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఏదేమైనా బర్త్డే రోజు మెగా అభిమానులకు ఒక పండగ వాతావరణమే. ఎందుకంటే అనిల్ రావిపూడి సక్సెస్కి చిరునామా. యంగ్ డైరెక్టర్గా ఏ సినిమా తీసినా హిట్టే. అటువంటిది చిరంజీవి గారిని జీవితంలో ఆయనతో సినిమా తీయాలనే కళ అతి తక్కువ కాలంలోనే వచ్చింది. ఆ దిశగా ప్రాజెక్ట్ కూడా ముందుకెళ్తుంది. కేరళలో షూటింగ్ చేస్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా షూటింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే పేరు టైటిల్ ఏం పెడతారా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మనశంకర వరప్రసాద్ అంటే కొనిదెల శివశంకర వరప్రసాద్ది మనశంకర వరప్రసాద్ పండగకి వస్తున్నాడనే టైటిల్ ఏదైతే ఉందో అందరూ కూడా అలరిస్తున్నారు. మరి దీంట్లో ఎన్ని విశేషాలు ఉంటాయి, ఏ విధంగా ముందుకెళ్తారు, మళ్ళీ అందులో ఆహాభావాలు ఆయన చూస్తే కనుక సిగరెట్ తాగుతా ఆయన సూట్లో ఉన్న సన్నివేశం కావచ్చు, సిగరెట్ తాగుతా గుర్రం పట్టుకొని వెళ్ళే సన్నివేశం కావచ్చు, ఇంకొకటి గన్ను చేతిలో ఉన్న సన్నివేశం కావచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్లో చిరంజీవి గారికి న్యూ లుక్ అనేది అభిమానులను అలరించే విధంగా ఉంది. మరి 70 సంవత్సరాల వయసులో ప్రపంచవ్యాప్తంగా నిన్న పండగగా చేసుకున్నారు. చిరంజీవి గారు అంటే ఒక స్ఫూర్తి. చిరంజీవి గారు లాగా ఎదగాలి, చిరంజీవి లాగా కసితో 10 మందికి సేవ చేయాలనే తలంపు చిరంజీవి గారు చూస్తే తెలుస్తుంది. కాబట్టి అనిల్ రావిపూడి సినిమాలో అనేక సంఘటనలు, అనేకమైన సస్పెన్షన్లు ఉన్నాయి. ఈ సినిమాకి డెఫినెట్గా సంక్రాంతికి విడుదలవుతుంది. ఎందుకంటే ఈలోపు వేసవిలో విశ్వంబరగా ముందుకు వస్తుందని చెప్పి కూడా సాక్షాత్తు చిరంజీవి గారు ప్రకటించడం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా నేటి తరం సినిమా నటులకు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, చిరంజీవి ఒక స్ఫూర్తి ప్రదాత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.